మన జీవితంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలి, వీటన్నిటిని దేవుడే మనకు బోధించేవారుగా ఉన్నారు. ఎలా అంటే పరిశుద్ధాత్మ తండ్రి గారిని మనకు సహాయకులుగా ఇచ్చి మనలో ఉంచారు. కాబట్టి మనం తీసుకోవాల్సిన ఏ నిర్ణయమైనా సరే అది పరిశుద్ధాత్మ తండ్రి గారికి వదిలిపెట్టేసేవారుగా ఉండాలి. కానీ సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచనలతో మనం నడిచేవారుగా ఉండకూడదు. ఇశ్రాయేలు జనాంగంనకు ఏ పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలి, దేనికి ఏది చేయాలి అన్ని క్షుణ్ణంగా వివరించినట్లుగా మనం చూస్తున్నాం కదా. నిర్గమాకాండం 20వ అధ్యాయం 10 ఆజ్ఞలతో మొదలుపెట్టి 23వ అధ్యాయం వరకు కూడా దేవుడు క్షుణ్ణంగా వారికి అన్నిటినీ వివరించిన వారిగా చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథంలోని సామెతలు మొదలగు పుస్తకాలు మన ప్రవర్తనను ఎలా సరి చేసుకోవాలి వీటి గురించి నేర్పిస్తున్నాయి. అన్నిటికీ మించి పరిశుద్ధాత్మ తండ్రిని మనలో పెట్టారు కాబట్టి ప్రతి సమయమందు ఆయన నిర్ణయాన్ని బట్టి మనం నడిచేవారిగా ఉందాము. మరణాత.